వెల్కమ్ టు పార్ట్ 2 మామ. నేను వీడియో చేస్తున్నా అని చెప్పేసి మా కోచ్ అయితే ముసుకేసుకుని దాక్కున్నాడు మామ. పక్కన ఇంత దీనంగా ధ్యానం చేస్తుంటే నాకు సంబంధం లేదన్నట్టుగా ఉన్నాడు మామ కోచ్. ఆ మధ్యలో ఉన్న ఒకసారి చూడండి మామ, ధ్యానం చేస్తున్నా అని చెప్పేసి జిమ్నాస్టిక్లు చేస్తున్నాడు మామ వాడు. వీడు చూడు మామ, వర్కౌట్ చేస్తా అని చెప్పేసి స్టెప్స్ చేస్తున్నాడు మామ వీడు, సినిమా స్టెప్స్. 1 2 3 4 5 6 7 8. ఈడేదో చేస్తారనుకుంటే ఈడు కూడా అంతే మామ. మా కోచ్ తో కలిసి నటించేస్తున్నాడు మామ ఈడు కూడా. 1 2 1 2 1 2 1 2. మీరు ఏంట్రా నేను రా. డాన్స్ అయిపోయిన తర్వాత పక్కన ఒక తోట ఉంది మామ, అక్కడ ఏదో ఒకటి తస్కరిద్దాం అని చెప్పేసి వచ్చేసాం మామ. ఆవిడ ఫీలింగ్ ఏంటంటే మా తోటలో నన్నే దొంగతనం చెప్తున్నారు వీళ్ళు, మారరా మీరు, పోతారా అందరూ పోతారా అని చెప్పేసి అనుకున్నాడు మామ వాడు. ఇంకా మా కోచ్ అయితే మామ మీరేనా ఎక్కేది నేను ఎక్కలేనా అని చెప్పేసి పైకి ఎక్కాడు మామ. ఇంతలోనే మా కోచ్ చెప్పులు కింద పడిపోయింది మామ. పడిపోయింది కదా తీసుకుందాం అని అనుకున్న లోపల ఆడ పడిపోయాడు మామ. తోటలోకి ఎంటర్ అవగానే నాకైతే చిలకొట్టిన జాంకాయ ఒకటి దొరికింది మామ. ఇలాంటి జాంకాయలు తీగ ఉంటాయని చెప్పేసి చాలా మంది అంటుంటారు మామ. మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి మామ. అలాగే కొద్దిగా ముందుకు వెళ్ళాక మనకి స్టార్ ఆపిల్ చెట్టు అయితే దొరికింది మామ. మామూలు ఎంత వెతికినా కూడా ఇక్కడ ఒక్క కాయ కూడా దొరకలేదు మామ. నాకైతే ఎతికి ఒక ఆణిముత్యం అయితే దొరికింది మామ. ఎవరికి చెప్పకుండా జేబులు వేసుకున్నాం మామ. అలా చూస్తుండగా ఒక వింత చెట్టు అయితే కనిపించింది మామ. దీని పేరు నాకు తెలియదు మామ, నీకు తెలిస్తే కామెంట్ చేయ మామ. ఇంకా లోపల ఏమి దొరకపోవడంతో మామ ఎలా వచ్చామో అలాగే దూకేస్తున్నాం మామ వెనక్కి. ఇంకా దారిలో ఆకలేయడంతో జేబులో ఉన్న కాయలు ఒక్కొక్కటి తింటాం స్టార్ట్ చేశాను మామ. నేనైతే అట్టిగా తింటాం అయితే అయిపోయింది మామ. తర్వాత ఆణిముత్యాన్ని బయట తీసాను మామ. ఆగలేక నోట్లో పెట్టి ఒక కొరుకు కొరికాను మామ. నరాలు మొత్తం జుమ్మని లాగిన మామ. అలా జాంకాయ తినుకుంటా ఇంటికి వెళ్ళిపోతున్నాం మామ మీ అందరం కలిసి. అలా వెళ్ళే దారిలో ఒక చెట్టు అయితే కనిపించింది మామ. ఆ చెట్టు చూడగానే చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చినాయి మామ. ఆ కాయలు కోసుకొని మామ నోట్లో పెట్టుకొని పైకి ఊదాలి మామ. అది ఎంతసేపటికి కింద కదా మామ, చూస్తాకి చాలా బాగుంటది మామ. అలాగే చిన్నప్పుడు కలిసి ఆడుకునే వాళ్ళం మామ మేమైతే. మీలో ఎవరైనా ఈ గేమ్ ఆడుంటే కామెంట్ చేయండి మామ. మీ గ్యాంగ్ లో కూడా మాలాంటి చిల్ అయ్యే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి మామ. అండ్ వాళ్ళకి రీల్ షేర్ చేసి నీ పుర్రి చేత్తో ఒక లైక్ కొట్టిపో మామ.